ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అనమాట. ప్రార్థని ప్లీజ్ వెల్కమ్. ఎనర్జీ మ్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు అసలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఒక సౌందర్య, ఎవడు పడితే ఎవరు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదన్న పశువులు దొడ్డ. ఒక సావిత్రి, భాగమతి అడ్డ, ఒక వాణిశ్రీ. ఇది భాగమతి అడ్డ. ఓకే ఓకే. చిన్న ఏజ్ లో ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం నేను ఎక్కడ చూడలేదు ఈ మధ్య కాలంలో. అత్తయ్య గారు కాఫీ ఇలా ఉందేంటి? కాఫీని కాఫీ లెక్క పెట్టకపోతే ఎట్లా పెడతారు మళ్ళా అని అంటాను అత్తయ్య గారు. ఏమైంది అత్తయ్య గారు? నా నోట్ల నుండి ఇన్ని మాటలు వస్తుంటే మీ నోట్లోకి వెళ్ళి ఒక్క మాట కూడా రావట్లేదు. అన్ని ఇంట్లోనేనా, ఇక్కడ కాదా? చదువుతుంటుందా? చదువుతుంటా సార్. ఎప్పుడు ఇంక ఇదే షూటింగ్ ఇదే గొడవ? లేదు సార్, షూటింగ్ ఏ నైట్ అయిపోతే అదే నైట్ వెళ్ళిపోతాం, మళ్ళీ మార్నింగ్ కంటిన్యూగా స్కూల్కి వెళ్ళిపోతాం. చదువుకోండి ఫస్ట్. సిద్దిపేటలు తక్కువలేం కాదు. సిద్దిపేటోళ్ళు అంటారా బాబు. ప్రార్థని ఇంట్లో ఎక్కువ పని చేస్తుంది. ఏం పని చేస్తావు ప్రార్థని? గిన్నెలు తోమడింగ్, బాత్లు ఉత్కడింగ్. వంట చేస్తావా? అప్పుడప్పుడు చేస్తాను. నేర్పిస్తున్నారమ్మా? నాకు రాదు సార్ యాక్చువల్లీ. మరి మీకు కమల్ హాసన్ లాగా నవరసాలు పండించేస్తున్నావు. ఒక డైలాగ్ ఆపుకొని చెప్పురా. హితుడా ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున శూతశుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిదిని, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిదిని. కావున సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతోటి సంకరణమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందురకు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం అంటే ఏమని చెప్తారమ్మా? యాజ్ ఏ మదర్ గా. రాత్రి అమ్మ నీ కోసం ఇంత కష్టపడింది కదా లైఫ్ లో సక్సెస్ అవడానికి. అమ్మ గురించి తలుచుకుని ఏడ్చిన సందర్భం ఉందా? నా కోసం ఇంత కష్టపడుతుంది కదా అమ్మ. ఏడ్చానన్నయ్య. మమ్మీ నా కోసము అన్ని కష్టాలు పడి వెళ్తది కదా, డాడీకి నచ్చట్లేదు. అందుకనని డాడీకి మమ్మీకి ఒకసారి గొడవ అయితే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడ్చేసిన. మమ్మీ సారీ. సారీ మమ్మీ, నేను ఏమైనా కష్టాలు పెట్టుంటే. ఐ లవ్ యూ.